అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇప్పటి వరకు రోజులు మనం చాలా టైం వేస్ట్ చేసామనిపిస్తుంది ఫైనాన్షియల్ పరంగా. అంటే వయసుతో సంబంధం లేదు అండ్ జెండర్తో సంబంధం లేదు. వాళ్ళు ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నారో ఒక ఎంప్లాయీగా ఉండి దాన్ని సేవ్ చేసుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నప్పటికీ ఆ సేవింగ్ కుదరట్లేదు. బట్ 2025లో నేను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, ఒక కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ అంటే ఇటు ఒకసారి మనము ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ ఎంప్లాయీస్కి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి ఒక రూట్ కావచ్చు, లేదు అంటే ఇండిపెండెంట్గా కూడా నేను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అంటే ఏం తీసుకోవాలి అంటారు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఇది ఒక చాలా సీరియస్నెస్తో కూడిన టాపిక్ ఇది. ఎందుకంటే ఎంత గంభీరం అంటే లైక్ లిటరలీ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ బేస్డ్ అవుట్ న్యూయార్క్. సో ప్రపంచం అంతట్లో వీళ్ళ పని ఏంటంటే బేసిక్గా దే డూ లాట్స్ ఆఫ్ పీస్ కీపింగ్ ఇనిషియేటివ్స్ అనమాట. అంటే ఎక్కడైనా గొడవలు అయ్యాయనుకోండి, వార్ జరిగింది, అక్కడ ప్రశాంతత ఎలా తెప్పించాలి, ఆ ప్రశాంతతని ఎలా నెలకొల్పాలి, దాన్ని ఎలా కంటిన్యూ అయ్యేలా చూడాలి. అండ్ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే బేసికలీ వార్ ఒకటే కాదు, మనము డైలీ మార్నింగ్ లేచేసేసి మన ఆఫీస్ కానివ్వండి, మన బిజినెస్ కానివ్వండి చూసుకోవడానికి ఇంటి నుంచి బయలుదేరుతాం. ఇంటి నుంచి మీరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా ఇట్స్ నథింగ్ బట్ అ వార్, బికాజ్ యూ నీడ్ టు సర్వైవ్ అనమాట. ఆ ట్రాఫిక్లో కానివ్వండి, ఆఫీస్కి వచ్చిన తర్వాత వర్క్ స్కెడ్యూల్స్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, వర్క్ టార్గెట్స్ కానివ్వండి, లైక్ లిటరలీ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోతుంది. స్ట్రెస్, కరెక్ట్ మీరు అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుందంటే హెల్త్ పైన మీకు ఇంపాక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా సార్. సో హార్ట్ అటాక్స్ రావడం యంగ్ ఏజ్లో, చాలామంది మెంటల్ టెన్షన్ తట్టుకోలేక, ఫైనాన్షియల్ బర్డన్స్తో అవి సర్వైవ్ అవ్వలేక సూసైడ్ కమిట్ చేస్తారు. ఖచ్చితంగా ఇది ఎస్పెషల్లీ నేను ఈ 2025లో ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అన్నది ఎందుకు తీసుకొచ్చానంటే మనం చూస్తూ ఉన్నాం మన రిలేటివ్స్లో కావచ్చు, మన జరుగుతున్న సొసైటీలో కావచ్చు, ఆర్థికంగా వాళ్ళు స్టేబుల్గా లేకపోవడం వల్లనే అది అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమో, హెల్త్ కండిషనో, ఇవన్నీ మనం ఒక్కసారి చూసుకున్నా అక్కడ కీ పాయింట్ అయితే ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేకపోవడం వల్లనే. 100%. అది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారు? దీనికోసమే యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఒక ఇంపార్టెంట్ బుక్ అనేది, ఒక పీడిఎఫ్ అనేది రిలీజ్ చేశారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రికవర్ బెటర్. అంటే మీరు ఏదైతే మీ మైండ్కి పీస్ అనేది లేదు కదా, దానికి ఒక మెంటల్ కౌన్సిలింగ్ అనేది అవసరము. దానికి అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఎడ్యుకేషన్ అనేది అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఏదో పెద్ద కొండలాంటి కష్టాలు మీ దగ్గర ఉన్నాయనుకుంటారు, కానీ ఒక చిన్న ఐడియాతో మీరు ఆ సొల్యూషన్ని పొందొచ్చు. సో దానికోసము ఏం చేస్తున్నారంటే ఎనీ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ అ మెంటల్ ఇష్యూ, లైక్ లిటరల్గా లోపలే కుమిలిపోవడము, నలుగురు ఈవెన్ కొలీగ్స్తో కూడా షేర్ చేసుకోవాలంటే వెనక ముందు అవుతారు, భయపడతారు. ఎందుకంటే నా దగ్గర ఒక పర్సన్ వచ్చారు, ఒక యంగ్స్టర్ 27 years old. ఆయన IIIT హైదరాబాద్లో గోల్డ్ మెడలిస్ట్. ఆయనకి బెంగళూరులో మంచి జాబ్ వచ్చింది, 2.5 లక్షల రూపాయల జీతం, 2.5 లక్షలు నెలకి జీతం. ప్లీజ్ మైండ్ ఇట్, ఓకేనా? ఆయనకి ₹1 కోటి అప్పు. ఆయన వచ్చేసి నా ముందు కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని లిటరల్గా, సార్ ₹1 కోటి అప్పు ఉంది, ఇది నేను తీర్చకపోతే 1 నెల లోపల నన్ను చంపేస్తారన్నాడు. బాస్ ఏం జరిగింది, వాట్ నాన్సెన్స్, నువ్వు ఉన్న చిన్న ఏజ్కి నీకు ₹1 కోటి అప్పు రావడం ఏంటి, పైగా నీకు 2.5 లక్షల జీతం ఉన్నప్పుడు నువ్వు అప్పు ఎందుకు చేస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అదొక చాలా పెద్ద స్టోరీ ఉంది. దాని వెనకాల మనం ఇప్పుడు మాట్లాడితే అది గంట సేపటి కావచ్చు. బట్ లెట్ మీ కమ్ టు ద పాయింట్. నేనేం చెప్పదలుచుకున్నానంటే మనీ సేవింగ్స్, మనీ ఇన్వెస్ట్మెంట్స్, మనీ ప్లాన్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సవ్యంగా జరిగితే మీరు ఎప్పుడు కూడా టెన్షన్ ఫీల్ అవ్వరు. when it has to be taken care. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి షుగర్ ఉందనుకోండి, హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, డాక్టర్ చెప్పినట్టుగా నడుచుకుంటారు కదా, ఏవి తినకూడదు అవి తినకుండా జాగ్రత్తగా ఉంటారు, మెడిసిన్స్ టైంకి తీసుకుంటారు, కరెక్ట్ కదా? అలాగే ఫైనాన్షియల్ విషయానికి వచ్చినప్పుడు ఎందుకంటే సొంత ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదండి, హెల్త్ డాక్టర్ లాగా వెల్త్ డాక్టర్స్ కూడా ఉంటారు కదా. సో వై డోంట్ యు టేక్ ద కన్సల్టేషన్, వాళ్ళతో మాట్లాడండి. ఫీజు పోతుంది, ఎందుకు డబ్బులు కట్టాలి, సొంతంగా నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను, మెడికల్ షాప్ వెళ్తాను, మందులు కొనుక్కుంటాను, నా హెల్త్ నేను చూసుకుంటానంటే నడవదు, కుదరదు. దయచేసి ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోండి. దానికి నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఐ విల్ షో యూ. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ఈ బుక్. యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది శిరీష, ఇందులో డీటెయిల్గా ఇంకా స్టడీస్ చేసేసేసి ఐఎమ్ గోయింగ్ టు కమ్అట్ విత్ కపుల్ ఆఫ్ మోర్ పాయింట్స్ అనమాట. సో మేమేం ప్లాన్ చేస్తున్నామంటే ప్రతి చిన్న పెద్ద కంపెనీలో మినిమం 50 ఎంప్లాయీస్ నుంచి 100 ఎంప్లాయీస్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గరికి నేను పర్సనల్గా వస్తా.
వాళ్ళందరికీ కూడా ఎలా Financial ఒక గా. సరైన దారి చూపించాలి, ఫైనాన్షియల్గా ఎలా సెటిల్ అయిపోవాలి, అసలు ఫైనాన్షియల్ టెన్షన్స్ నాకు వద్దు అనుకున్న వాళ్ళు నా దగ్గర రండి. సో ఐ విల్ హెల్ప్ దెమ్ పర్సనల్గా. నేను మీ దగ్గరకు వస్తాను, మీ కంపెనీలో నేను అందరితో మాట్లాడతాను. ఐ విల్ షో దెమ్ ద వే. ట్రూ సార్, మీరు అన్నట్టుగానే అంటే మనం ఈ వీడియో చేయడానికి కూడా ఉద్దేశము రీసెంట్గా స్విగ్గీ కంపెనీ పార్ట్నర్షిప్ని వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకోవడం జరిగింది. Yes. ఆ షేర్ కూడా Yes. ఎంత పెరిగిందో మనం ఆ ఎపిసోడ్ కూడా జస్ట్ చూడండి. చూడండి. కరెక్ట్. ఆ ఎపిసోడ్ని చూసి ఎవరైతే నేను మా ఆర్గనైజేషన్కి ఒక ఫైనాన్షియల్ స్టేబుల్గా ఉండడానికి మీలాంటి కోచ్ కావాలి అని అడగడం జరిగింది. కరెక్ట్. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని 100%. అప్రోచ్ చేయొచ్చు అంటారా? 100% చేయొచ్చు. అండ్ దానికోసము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేస్తే చాలు, మీ కంపెనీకి పర్సనల్గా నేను వచ్చేసి ఐ విల్ స్పెండ్ మై ప్రెషస్ టైం విత్ యూ ప్రెషస్ పీపుల్. ఎందుకంటే session ఉండదు. ఏది కూడా ప్రెషస్ కాదండి, మన ప్రాణం కంటే ఏది కూడా ఎక్కువ కాదు. సో కాబట్టి ఆ బంగారు భవిష్యత్తు కోసము, ఆ సెటిల్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ కోసము, అప్పులున్నా కానివ్వండి, అట్ ద సేమ్ టైం మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలా, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలా, పిల్లల ఎడ్యుకేషన్ గురించి డబ్బులు యూనో ఎక్కడ సేవ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అవన్నిటికీ కూడా థరోగా 1 by 1 ఒక చిన్న పాయింట్స్ మీకు చూపిస్తాను బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో శిరీష. ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యమైన విషయము, ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను మీ అందరికీ. అఫ్ కోర్స్ నేను అందరితో పర్సనల్గా కలుస్తాను. మీ కంపెనీలో మీ డైరెక్టర్స్, మీ చైర్మన్ మాకు ఇన్వైట్ చేస్తే తప్పకుండా మేము వస్తాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే 5 tips ఫర్ మేనేజింగ్ యువర్ మనీ బెటర్. చిన్నగా ఒక ఐడియా ఇస్తాను. క్రియేట్ అ బడ్జెట్. బడ్జెట్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు క్రియేట్ చేస్తారు కదండి, కాదండి. మీ ఇంటి బడ్జెట్ మీరే క్రియేట్ చేసుకోవాలి. మన తల్లి ఉంటే ఆ బడ్జెట్ క్రియేట్ చేస్తుంది, మ్యారేజ్ అయితే భార్య క్రియేట్ చేస్తుంది, ఇంట్లో చెల్లి ఆర్ ఈవెన్ బ్రదర్స్, ఎవ్రీబడి కెన్ క్రియేట్. నెక్స్ట్ పాయింట్, సెట్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. మీరు సెట్ చేసుకోండి, కానీ దాన్ని ఎలా రియలైజ్ చేయాలో అది నేను చూసుకుంటా, మీరు వరీ అవ్వకండి. షూర్. బడ్జెట్ని కూడా ఎంత క్లియర్గా క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ బడ్జెట్ని ఫాలో చేసుకుంటూ కూర్చునే పని మీది కాదండి. నేను మీకోసం ప్రతి నెల నేను ఫాలో చేసేసేసి మీకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తా. థర్డ్ పాయింట్, బిల్డ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. రేపటి రోజున హాస్పిటల్ ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్లో బ్లడ్ కావాలి, ఆపరేషన్ కావాలి, దానికి ఎలా మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దానికి నేను ఐడియాస్ ఇస్తా. దాని తర్వాత ఫోర్త్, రెడ్యూస్ యువర్ డెట్. అప్పులు ఉన్నాయి, ఎలా తగ్గించుకోవాలి, దానికి ఏంటి మార్గము, ఉన్న డబ్బులు వస్తున్న డబ్బులు సరిపోవట్లా, ఐ విల్ గివ్ యూ ది ఐడియా ఆన్ దాట్. ఫిఫ్త్ ఐడియా, ఇన్వెస్ట్ వైజ్లీ. రియల్ ఎస్టేట్లో పెట్టాలా, బంగారంలో పెట్టాలా, ఈటీఎఫ్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, ఇంకెందులో పెట్టాలి, ఐ విల్ హెల్ప్ యూ గైడ్ ఆన్ దాట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువగా ఎడ్యుకేట్ అవుతారో మీరు అంత పవర్ఫుల్ అవుతారు, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆ విషయం స్వయంగా నేను మీకు కలిసి చూపిస్తాను. సో ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను, కాల్ చేయండి ఇమీడియట్గా ఇప్పుడే. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? అంటే ఎవరైనా కూడా న్యూ ఇయర్ ఉంది, Yes. న్యూ ఇయర్ నుంచి రిజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. Yes. సో ఈ రెజల్యూషన్ లో ఫైనాన్షియల్ గా నేను స్టేబుల్ అవ్వడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పటి వరకు టైం వేస్ట్ చేశాను, బట్ ఇప్పటి నుంచి అలా కాదు, నేను ఒక మంచి ఇన్వెస్టర్ గా మారాలి అనుకునే ఆలోచనలో ఉన్న ఎవరైనా కావచ్చు, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎండ్ యువర్ ఇయర్ విత్ అ గ్రేట్ బ్యాంగ్ అండ్ బిగిన్ యువర్ న్యూ ఇయర్ విత్ అ న్యూ రెజల్యూషన్. ఓకేనా? అది దేనికోసం? మనం అందరం కూడా కష్టపడుతుంది దేనికోసం అంటే సో దట్ మన ఫ్యూచర్ బాగుండాలి. సో ఫ్యూచర్ బాగుండాలి అంటే ఏం చేయాలి? ఒక మంచి జాబ్ చూసుకొని ఆ మంచి జాబ్లో మంచి శాలరీ తెచ్చుకోవాలి, లేదంటే ఒక మంచి వ్యాపారం పెట్టుకొని వ్యాపారంలో సంపాదించాలి. కానీ జాబ్ లేదా వ్యాపారంలో కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షలు సంపాదిస్తాం, కానీ కొన్ని కోట్లు, కొన్ని వందల కోట్లు సంపాదించాలంటే కొంచెం ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. రిస్క్ తీసుకున్న వాడికే ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. సో మీరేం చేస్తారంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆ రిస్క్ని ఎలా తగ్గించుకోవాలో మీకు చెప్తాను. రిస్క్ని తగ్గించుకున్నాక ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఎలా పెరుగుతుందో మీరు నేర్చుకుంటారు. ఇది ఒక ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. సో కాల్ చేసి ఒకవేళ నంబర్ ఎంగేజ్డ్ ఉండనుకొని పుట్ వాయిస్ మెసేజ్ వాట్సాప్లో లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీకు తగిన పూర్తి ఇన్ఫర్మేషన్ నా టీమ్ అండ్ నేను పర్సనల్గా మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.